ఫేస్ ఏంటి కొంచెం ప్లంపీగా ఉందని అనుకుంటున్నారా? సో ఈ రోజు అయితే నా డైలీ రొటీన్ నేను చేద్దాం అని అనుకుంటున్నా. చెప్పు. అయాన్ష్, నువ్వు కూడా జిమ్ వస్తావా? We are going for fitness revival program with the celebrity students Venkat. బానే ఎక్స్ట్రా ఎవరు రమ్మన్నారా? It's a fit. Hi, మా చెల్లి బంగారం, అక్క వజ్రం. Right now I want Vishnu garu to flex. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధిష్ను. ఫేస్ ఏంటి కొంచెం ప్లంపీగా ఉందని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇప్పుడు టైం మార్నింగ్ 4:30 అయింది. Brother, it's not a joke, brother. సో నేను డైలీ జిమ్కి వెళ్తాను అండ్ కొంచెం వెయిట్ లాస్ అయ్యాను, బాడీ టోనింగ్ వచ్చింది. సో నా డైలీ రొటీన్ అంతా ఎవరికి తెలియదు కదా. సో ఈరోజు అయితే నా డైలీ రొటీన్ నేను చేద్దాం అని అనుకుంటున్నా. చెప్పు. సో మార్నింగ్ లేచి ఆల్మోస్ట్ 4 టైంకే లేస్తాను. లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి టైం అయింది. లేచిన వెంటనే ఫస్ట్ హాట్ వాటర్ తాగాలి, తర్వాత ఇన్స్టెంట్ కాఫీ, బ్లాక్ కాఫీ తాగుతా. సో ఆ పనులు ఉన్నాయి, వాళ్ళు ఇంకా లగలేదు. సో నేనే చేసుకోవాలి కాబట్టి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా. బాయ్. సో రెడీ అయిపోయాను. నా జిమ్ బ్యాగ్ కూడా నేను సర్దేసుకున్నాను. ఇంకా టైం లేదు, ఎర్లీ మార్నింగే కాబట్టి ఎంటీ స్టమక్తో కాకుండా కొంచెం హాట్ వాటర్ తాగి అండ్ ఒక బ్లాక్ కాఫీ తాగి ఒక బనానా, అంటే నాకు డిన్నర్ అర్లీగా ఫినిష్ అయిపోద్ది కదా, కొంచెం ఎనర్జీ కోసం అనమాట. ఒక బనానా ప్రీ వర్కౌట్ కింద తీసుకుంటున్నాను నేను. సో ఈ బనానా తిని వెళ్ళి ఈరోజు వర్కౌట్ వచ్చి లెగ్ వర్కౌట్. సో వర్కౌట్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేద్దాం. బాయ్. ఇంకా జిమ్ ఇప్పుడే ఓపెన్ చేశారు. ఒక 1 అవర్ తర్వాత చాలా రష్గా ఉంటుంది జిమ్ అంతా. సో వార్మప్స్ అయ్యి స్టార్ట్ చేసి లెగ్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో నా వర్కౌట్స్ అయిపోయినాయి. ఈరోజు లోవర్ వర్కౌట్. ఈరోజు ఫిట్నెస్ రివైవల్ ప్రోగ్రామ్ ఉంది. ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్ గారు ఉన్నారు కదా, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ FNCCలో. సో నేను కృష్ణకి ఆల్రెడీ కాల్ చేశాను అండ్ అందరూ ఈవినింగ్ అక్కడ కలుద్దాం. చాలా 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 నొప్పులు వస్తున్నాయి. ఇది కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అమ్మా. సో ఇంటికి వచ్చేసాను. సో పిచ్చి ఆకలి వేస్తుంది. అయాన్ షేడ్ ఏదో వేస్తున్నాడు. ఎగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అయాన్. అయాన్ష్, నువ్వు కూడా జిమ్ వస్తావా? ఎందుకురా జిమ్? డాడీ జిమ్ ఎలా చేస్తారు? కాసేపు బజ్జు ఉంటాను, నన్ను డిస్టర్బ్ చేయకూడదు. బజ్జడం కాదు సిద్ధు, నీకు ఒకటి చూపిస్తాను. నీకు మొత్తం చాలా రిలాక్స్ అయిపోతావు. మంచి లెగ్స్ కంతా మసాజర్ లాగా ఉంటుంది. ఇంకా పనులే ఉన్నా చేయించడానికి ప్లాన్ చేసావు? లేదు లేదు, నేను చూపిస్తాను. లేదు లేదు, నేను చూపిస్తాను. అయిపోయిందా? ఫినిష్. చూడు, నీ కోసం నేను ప్రొవైడ్ చేస్తున్నాను అగారో ఫుట్ అండ్ కాఫ్ మసాజర్ విత్ హీటింగ్. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనే విషయాలు చెప్తే నువ్వు ఇంకా కూడా స్టన్ అయిపోయి నన్ను ఇంకా మెచ్చుకుంటూ ఉంటావు. సో ఫస్ట్ అక్కడ కూర్చో. ఫీచర్స్ కూడా నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నా. పవర్ బటనా ఇది? వెయిట్ ఆన్ చేద్ది కానీ ఫస్ట్ అయితే దీంట్లో కాలు పెట్టు. ఓకే. సో ఇది అగారో వాళ్ళది, మనకి చాలా బాగుంటుంది అండ్ ఇంట్లో చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. ఇలా జిమ్కి వెళ్ళి వచ్చే వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్తో ఉంది అండ్ లోపల 4 మోటార్స్ అనేవి ఉంటాయి అండ్ ఇది 12 kgs వరకు ఉందన్నమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. హ్యాండిల్స్ ఇచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది క్లాత్ అండ్ జిప్ కూడా ఉంటుంది కాబట్టి దీనికి మనం రిమూవ్ చేసుకుని దాన్ని వాష్ చేసేసుకుని మళ్ళీ కూడా మనం దీన్ని యూసేజ్ కింద పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బటన్స్ ఇచ్చారు, పవర్ బటన్ అండ్ 3 మోడ్స్ ఉన్నాయి అన్నమాట. వైబ్రేషన్, హీట్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్. ఎస్. సో ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఆటోమేటిక్ గా పెట్టుకున్నప్పుడు పైన
కాఫ్ నుంచి యాంకిల్ వరకు కూడా నీట్ గా అది మసాజ్ కాఫ్ అండ్ ఫుట్ చేస్తుంది. రెండు కూడా చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. దాని తర్వాత ఏంటి అంటే మనకు కొంచెం హీట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే మనము ఈ మిషన్ ని ఆన్ చేస్తామో దాని తర్వాత ఒక 15 minutes కి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అంటే 15 minutes వరకు ఇది మసాజ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం ఆన్ చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్ మోడ్ లో వచ్చి మనం ఫుడ్ కావాలంటే ఫుడ్ కి, కాఫ్ కావాలంటే కాఫ్ కి ఇలా మోడ్స్ ఉంటాయి చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ అండ్ కాఫ్ కి కూడా మాన్యువల్ లో పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్ గా నువ్వు పెట్టుకొని కూడా రిలాక్స్ అయిపోవచ్చు అన్నమాట. ఓకే. సో అండ్ ఇది కొంచెం లైట్ వెయిట్ గా ఉంటుంది. మనం సోఫాలో కూడా ఇలాగ కూర్చుని ఇలా పెట్టుకోవడానికి. ఇలా పైకి పెట్టాక కింద స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ స్టాండ్ ని తీసుకుని మనం ఇలా పెట్టుకున్నామంటే ఇది వచ్చు నీకు ఇలా వస్తుంది అన్నమాట. సో రిలాక్స్డ్ గా ఉంది. సో ఇప్పుడు నేను ఆన్ చేయనా? ఆహా, సో ఆటోమేటిక్ లో పెట్టినా. సమ్మగా ఉందబ్బా. ఆటోమేటిక్ లో పెట్టు. చాలా బాగుంది. సో ఇదన్నమాట. అప్పుడప్పుడు మన కోసం కష్టపడే వాళ్ళ కోసం ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. సో ఒక 5 minutes రిలాక్స్ అవ్వు. 15 minutes వరకు అయితే ఇది ఇలా ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి బ్రీఫ్ ఏం కావాలన్నా కూడా మనకి బుక్లెట్ లాంటిది ఇచ్చేస్తారు కాబట్టి దాంట్లో మనం చూసుకుని ఎలాంటి మోడ్స్ పెట్టుకోవాలి అండ్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఆటో మోడ్లో ఉంది కదా, ఆటో మోడ్లో కూడా మనం 3 మోడ్స్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మాన్యువల్ మోడ్లో కూడా 3 మోడ్స్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మాన్యువల్ ఆన్ చేస్తే మాన్యువల్లో మనము కాఫ్ అండ్ ఫుట్ అండ్ కాఫ్ ఈ 2 మోడ్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఆటో మోడ్లో ఏంటి అని అంటే 2 కలిపి చేస్తుంది అనమాట. లైక్ స్పీడ్ పెంచడం, స్పీడ్ తగ్గించడం అనేవి కూడా మనకి ఆటో మోడ్లో లభిస్తాయి. సో ఆటోలో ఉన్నప్పుడు కానీ మాన్యువల్లో ఉన్నప్పుడు కానీ మనం వైబ్రేషన్ అండ్ హీట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హీట్లో ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. మనకి నార్మల్ బాడీ టెంపరేచర్ వచ్చి 37 degrees ఉంటుంది. బట్ ఇది మనకి 40 degrees మాత్రమే ఇస్తుంది అనమాట. అండ్ ఎక్కువ హీట్ కూడా అందించదు. అలాగే వైబ్రేషన్ కూడా చాలా ఓవరాల్గా బాగుంటుంది. సిద్ధు, ఇన్ని ఫీచర్స్ ఉన్న అగారో మసాజర్ ఎలా అనిపించింది నీకు? బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా రిలాక్స్డ్గా ఉంది. ఎస్, ఇదైతే ఎక్కడ పర్చేస్ చేశాను ఏంటి అనేవి డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఇదన్నమాట. అయితే ఇప్పుడు సిద్ధు ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ అండ్ క్యారెట్, ఆరెంజ్, జింజర్ కలిపిన జ్యూస్ అనమాట అది తీసుకున్నారు. దాని తర్వాత వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్కి నేను లాస్ట్ మన వీడియోస్లో చేశాను కదా చికెన్ వెజ్ సాలాడ్, అది చేస్తున్నాను ఈ రోజుకి. అండ్ దాని తర్వాత కొంచెం డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ ఏవైతే షుగర్ లెస్ ఉన్న ఫ్రూట్స్ లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఇలాంటివి అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ డీటాక్స్ వాటర్లో ఈరోజు తనకి యాపిల్ సినమన్ వేసాను అనమాట. అలాగా తన డైట్ ఇవంతా కూడా అవుతూ ఉంది. సో ఒకసారి నేను కంప్లీట్ రెసిపీస్ చేయాలి అని అంటే చాలా కష్టంతో కూడుకున్న చేస్తా. కంప్లీట్ నా డైట్ ఫుడ్ అంతా ఒక వీడియో చేస్తాను. నా ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం కలిపి ఒక వీడియో చేస్తాను. ఎస్, సో అదనమాట. మళ్ళీ తర్వాత వీడియో ఆన్ చేద్దాం. టైం అవుతుంది, ఇంకా నువ్వు మేకప్ రూమ్లోనే ఉండి ఏం చేస్తున్నావు ప్రియా? మేకప్ వేసుకుంటున్నా. ఏంటి కళ్ళ కింద? వావ్, ఎలా ప్రియా నువ్వు ఎలా? ట్రెడిషనల్ అంటే ట్రెడిషన్. ఇప్పుడు యాక్చువల్గా మనం వెళ్ళేది దేనికో తెలుసా? అదే మీ జిమ్ ఫిట్నెస్ రివైవల్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం మనం. సో ఇప్పుడు నువ్వు జిమ్ డ్రెస్ వేసుకుంటే బాగోదు కదా? అవును, ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి కదా. అంటే ఇప్పుడు జిమ్ చేస్తున్నావు అందరికి తెలిసింది కాబట్టి అలా చెప్తా. ఆఫ్ కోర్స్. సో చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు అక్కడికి. సో వీలైనంత నీట్ గా రెడీ అవ్వు. వీలైనంత నీట్ గా ఏం లేదు నా దగ్గర. వీలైనంత తొందరగా రెడీ అవ్వు అయితే. సో టైం అంటే క్రిష్ అంటే టైం. బావగడ్ అంటే టైం. మా మొహం చూపిస్తారా? యో మ్యాన్, వి ఆర్ గోయింగ్ ఫర్ ఫిట్నెస్ రివైవల్ ప్రోగ్రామ్ విత్ సెలబ్రిటీ స్టూడెంట్ వెంకట్. బానే ఎక్స్ట్రా సెలబ్రిటీ ట్రైనర్ వెంకట్, ఫిట్నెస్ ట్రైనర్. సారీ, ఫిట్నెస్ ప్లేస్ కాబట్టి అందరూ ఫిట్ ఉన్న అమ్మాయిలు కూడా వస్తారు కదా. సో నేనేమనుకున్నానంటే సిద్ధు గారు నువ్వు ఫిట్ ఉన్నా, నేను పర్లేదు కొంచెం ఫిట్ ఉన్నా, మన ఇద్దరు కొంచెం నీట్ గా రెడీ వెళ్తున్నా. సో కొంచెం లైన్ వేసుకుందాం కదా అనుకుంటులోకి ఈ మధ్యలో ఏంది ఎవరు తీసుకొచ్చా, ఎవరు రమ్మన్నారా? అర్థం కాదు, మీరిద్దరేనా సెలబ్రిటీస్? నేను కాదా? ఫిట్నెస్ సెలబ్రిటీస్ అన్నారు వాళ్ళు. జిమ్ కి ఎప్పుడైనా వెళ్ళావా? జిమ్ అంటే ఏంటో తెలుసా? నేను చేసిన వీడియోస్ పెడతా. ఎప్పుడు అంటే జిమ్ లో క్లీన్ చేసి అరే ఇదంతా ఓకే,
మనం ముందు సీరియల్ చేసామా, అప్పుడు నువ్వు ఎంత చబ్బిగా ఉండేవాడు, ఎంత లా ఉండేవాడు, టైర్లు ఉండే MRF టైర్లు తెలుసు, అటు ఒకటి ఇటు ఒకటి తెగ చెప్పేవాడు. ఫిట్నెస్ ఫిట్నెస్ లాంగ్వేజ్ లో దాన్ని లవ్ హ్యాండిల్స్ అంటారు. నువ్వు అప్పుడు 1 year కి ఫీజు కట్టేసావు. అవును, 3 days వెళ్ళావు, గుర్తుందా? అవును, 3 days అంటే 365 days లో 3 days వెళ్ళావు అంతే. మరి అలాంటిది అంత బద్ధకం, అంత లేజీ యాస్ గాడివి, నీకు సడన్ గా ఫిట్నెస్ మీద ఎంత మోటివేషన్, ఈ డెడికేషన్ ఏంటి? హౌ? యాక్చువల్గా ఏంటంటే అప్పుడు నాకు దగ్గర ఒక 100 సార్లు చెప్పి ఉంటాడు బావగాడు, అంటే ఇలా నువ్వే అరే చెయ్యిరా, నువ్వు చేస్తే బాడీ బాగుంటది, ఇప్పుడు బాగున్నావు, కలర్ ఉంటే సరిపోదు, కొంచెం ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయాలి. యాక్చువల్లీ పరిగెడితే 2 నిమిషాలు కలిసిపోయేవాడు, అలసిపోయేవాడు, పుషప్స్ చేయలేకపోయేవాడు, పుల్అప్స్ చేయలేకపోయాడు, ఏం చేయలేకపోయేవాడు. తిని బాగా అలా ఉండే నన్ను సీరియస్ గా 6 months నుంచి ఆల్మోస్ట్ November 7th స్టార్ట్ చేశాను. ఇప్పుడు మే కాబట్టి 6 months లో నేను 86 ఉండేవాడిరా, ఇప్పుడు 69 కి వచ్చా. అమ్మ, అంటే 17 kgs. సూపర్. సో ఫిట్నెస్ మోటివేషన్ మొత్తం నువ్వైతే నా డైట్ దగ్గర నుంచి సో నాకు డైట్ దగ్గర నుంచి ఎంత మొత్తం అంతా చూసుకున్నంత విష్ణు. సో నా ఫిట్నెస్ గురువు వచ్చి నా ఫిట్నెస్ గురువు వచ్చి మొత్తం ఆఫ్టర్ ఇంకా నాకు 2 months ఇంకా టైం పడుద్ది నా గోల్ రీచ్ అవడానికి. అప్పుడు మాత్రం డెడికేటెడ్ గా అసలు కంప్లీట్ మంచి వీడియో చేస్తా, ఫిట్నెస్ లాంగ్వేజ్ లో అండ్ జిమ్ లాంగ్వేజ్ లో మొత్తం ఒక కంప్లీట్ ఒక వీడియో అయితే పక్కా చేస్తాను. అండ్ నేను చేసిన డైట్ కి పర్ఫెక్ట్ డైట్, అది నేచురల్ సోర్స్ లో, అసలు స్టెరాయిడ్స్ కానీ ఎలాంటిది తీసుకోలేదు, ఫ్యాట్ బర్నర్స్ కూడా తీసుకోకుండా మొత్తం డిటాక్స్ వాటర్ అని. నేను తీసుకునే డైట్ కూడా చాలా తక్కువ బడ్జెట్ లో క్లీన్ డైట్, వెరీ క్లీన్ డైట్ ఇంట్లో చేసుకోవచ్చు. జస్ట్ వెజ్జీస్, ఫ్రూట్స్ ఇట్లా. సో అలా సో నా డైట్ గురించి మొత్తం విష్ణుని మీరు బుర్ర తినేయచ్చు, నో ఇష్యూస్. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా తను ఓపిక్ గా తను డైట్ అంతా నాకు ఏ డైట్ అయితే ఇచ్చిందో అదంతా మీరు అడిగి తెలుసుకోండి. ఇట్స్ వర్క్. యో బాయ్స్, జస్ట్ ఇప్పుడే FNCCకి రీచ్ అయ్యాం. అండ్ మీ ఇద్దరు ఉన్నాం, ఇంకొక ఆవిడ ఏమైపోయింది అనుకున్నాం, తీర్థంలో తప్పిపోయింది, చెప్పులు యూజ్ అయింది బావగారు కాబట్టి. హాయ్, మా చెల్లి బంగారం, అక్క వజ్రం. ఎంతసేపు నువ్వు ఏమైనా ఏమనుకోరు, పదండి బయలుదేరు. డ్రెస్ అదిరిపోయింది కదా, పీస్ ఎక్కడ మిగిలిందని అడగ. Vishnu, I want you to talk about your fitness journey. Can we please clap? This is, yeah, I want that for Vishnu. Because I love Vishnu's expressions when Setu Garu was talking. Almost faint అయిపోతుంది అన్నమాట. ఏం చేస్తున్నారు ఈయన అని. No, seriously, from past 6 months నుంచి నేను ఇంట్లో అదే ఫేస్ చేస్తున్నాను because of Sidhu. Sidhu continuous గా 6 months నుంచి no rice, no salt, no sugar, no oil, nothing at all. అండ్ సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంత మంచి గ్రేట్ సెమినార్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ వెంకట్ సార్ ఫర్ దిస్. అండ్ ఇలాంటి మంచి మోటివేషనల్ సెమినార్ పెట్టి మాలాంటి వాళ్ళని చాలా మోటివేట్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ యూ. అండ్ సో సంబంధించి పెద్ద ఫిట్నెస్ అంటే ఏం లేదు, నేను చాలా బాగా తింటాను, స్వీట్స్ తింటాను, అన్నీ తింటాను. బట్ చాలామంది ఆడవాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, డెలివరీ తర్వాత మేము చాలా లావ్ అయిపోతున్నాము అండ్ ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి, ఎలాంటిది మెయింటైన్ చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ అందరూ ట్రైనర్స్ చెప్పినట్టు నిజంగా 70% మనం ఫుడ్ తీసుకునే దాన్ని బట్టే మన డైట్ అనేది ఉంటుంది. సో 2 hours అండ్ కొంచెం తీసుకోవడం అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం, వాటర్ ఎక్కువ తీసుకోవడం అనేది చాలా మంచిదని నేను అనుకుంటాను. అండ్ సిద్ధు కూడా అదే చేస్తున్నా కాబట్టి కొంచెం నేర్చుకున్నా. సో నథింగ్, అంతే, నేను అదే చేస్తున్నాను. థ్యాంక్ యూ విష్ణు గారు. There you go. I think she deserves you guys to clap. All right, now I want Vishnu Garu to flex. Flex, different types of flexing. I want you to show one type of flexing to each. Clap,
తెలుసు, ఎందుకంటే నేను జిమ్కి వెళ్ళేవాడిని ఇదివరకు. ఆయన ఎన్నో హెల్త్ గురించి చాలా టిప్స్, హెల్త్ మీద కాన్షియస్ గురించి చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం. అంటే ఏంటో తెలియని ఒక పథకం. అసలు వీడు ఎంత ఆల్మోస్ట్ 1-2 years నుంచి ఎంత మోటివేట్ చేసి అసలు వెళ్ళేవాడిని కాదు. 1 year ఫీజు కట్టేసి ఏదో 2 days 3 days జిమ్కి వెళ్ళి వచ్చేసి ఆ టైప్ అనమాట. కాకపోతే ఒక 6 months నుంచి వెళ్ళేది బికాస్ ఓన్లీ కృష్ణ బాగా మోటివేట్ చేశాడు. అండ్ అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసిన నా జర్నీ ఇప్పుడు 6 months అయింది. ఆల్మోస్ట్ 89 నుంచి 69 వచ్చాను. సో మెయిన్ వీరికి నా మోటివేషన్ ఏముందో తెలియదు కానీ విష్ణు మాత్రం చాలా మోటివేట్ చేసింది. మొత్తం అన్ని కట్ చేసి వీడు ఎలా ఉండే కారణం విష్ణు, నేను కాదు. అండ్ ఎస్ కంప్లీట్. సో మొత్తం పైన మాట్లాడి విష్ణు మాట్లాడమని 5,000కి బ్యాలెన్స్ సెట్ చేసింది. అంతే అబద్ధం చెప్తుంది. 5,000 అయిపోయింది ఫిట్నెస్ రివైవల్ ప్రోగ్రామ్. ఫిట్నెస్ చేసి పెద్ద మాట్లాడి ఈ వీడియోలన్నీ రాజీవ్ గారు ఓన్లీ ప్రియాంకతోనే ఫోటో దిగాడు, చెయ్యి కూడా వేసాడు, మాతో దిగల. ఇదే స్మైల్ పెట్టాడు. ఇదే స్మైల్ సిగ్గుపడుతున్నాడు. మాతో ఫోటో దిగితే ఏనాడు నవ్వు కూడా రాదు. ఎర్రగా సో అర్జున్ బా థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు, పాచి వేసుకొని వచ్చినందుకు. చాలా బాగుంది కళ్ళ కింద పాచి. కదరా, నేను అదే చెప్పాను దానికి వచ్చేటప్పుడు. కట్టెల్లో మిగిలిపోయింది వేసుకొచ్చింది. కట్టెల్లో మిగిలిపోయింది చూడండి కనుక నేను చూడు ఏ కట్టెలో నడుగు బెడ్రూమ్ లో తగ్గింది, వర్కౌట్ చేయదు కాదు విష్ణు. బట్టలు పడతాయి, బర్త్డేకి ముందు ఉతకాలి కదా. చలో ఓకే, బాయ్ బాయ్ బాయ్. గుడ్ నైట్, సీ యూ.